అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పంచాయతీలోని నిజవల్లి పంచాయతీ ఎన్ వెంకటంపల్లిలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది. గురువారం రాత్రి 6:50 వక్క చెట్లపై గొడ్డలి వేటు పడింది. అన్నదమ్ముల్లో ఒకరైన చిన్న వరదప్ప అతని కొడుకు కేశవరెడ్డి తమ పొలంలోని చెట్లపై పగ తీర్చుకుంటున్నాడని బాధిత రైతులు గోవిందరెడ్డి వాపోయారు. తమ మధ్య భూ వివాదం నెలకొందని, అయితే గతంలో అనేక దఫాలుగా పంచాయతీలు చేసి తమకు హక్కుగా పొందామని రైతులు వివరించారు. అయితే గత ఏడాది చిన్న వరదప్ప అతని కొడుకు కేశవరెడ్డి తమ పొలంలో 200 చెట్లను నరికేశారని, అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి గురువారం రాత్రి 651 చెట్లను నరికేశారని వాపోయారు. వాటి ఖరీదు సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం కాకుండా పార్టీలుగా విభజించి తమను నష్టపరుస్తున్నారని బాధిత రైతులకు తెలిపారు. తమ సోదరుడు చిన్న వరదప్ప అతని కొడుకు కేశవరెడ్డిలు తరచూ తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కుందుర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికోసము మాకు ఇట్లంతా ఆవిడే ఒక తూరి ఇచ్చేసి మాకు చెట్లు అప్పుడే సంవత్సరం చెట్లు కూడా అప్పుడే 600 చెట్లు పెట్టింటాం సన్నవి సంవత్సరం చెట్లు అవి కొట్టేసిరి. కర్ణాటక వాళ్ళని తోడుకొని వచ్చి దానిలంతా దూపు చేసేసిరి. ఆవిడే పోతే పోనీలే అంటేనని తిరగా 600 చెట్లు తీసుకొచ్చి తిరగా పెడితే అవంతా నష్టం చాలా అయింది సార్. అది ఆ నష్టం పోతే పోనీలే సేనమ ఇది కానిలే సన్న చెట్లు అంటేనంటే ఇవి 5 చెట్లు పొలంకి వచ్చిండే చెట్లు 16 చెట్లు కొట్టేసినారు సార్. కొట్టేసి మాకంతా ఇచ్చేసి చెట్లు ఇవి ఆ చెట్లు 16 చెట్లు అంటేనంటే ఇప్పుడు ఇవి అమ్మలు అంటేనంటే 10 లక్షలకు పోతావు సార్ చెట్లు. ఇవి 10 లక్షల చెట్లు ఇవిడ అదేమో సుమారు కొట్టేసుకొని అద్దె పోయినాడు సార్. ఆవిడ ఆ కింద సన్న చెట్లు సంవత్సరం చెట్లు అవి కొట్టేసినాడు. తిరిగి పైనరుడు అవి ఒక సంవత్సరం చెట్లు అవి కొట్టేసినాడు. అవి నష్టపోయినాము, తిరగా నష్టపోయినాము. ఇవి పెద్ద చెట్లు వచ్చి నష్టం చేసినాడు సార్. అన్నీ కొట్టేసి అద్దె పోయినారు. రాత్రికి 9-10 గంటల ఎవడొచ్చారో సార్ మేము చూడలేదు. మాది దానికోసం